కొంచెం మూగానే బ్రదర్ మధ్యలో పెట్టు పోనీ మధ్యలో పోనీ అదే కరెక్ట్ మధ్యలో పెట్టు కొంచెం ముందు తీసుకో ముందు మనం దాటిపోతారు డన్ డన్ बस 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 हाँ కొంచెం మూమెంట్ Bye.
స్లో చేయి మూగానే అంతే ముందండి ఇచ్చుకుంటా పోదు అంతే ముందు తీసుకో
మీరా మా సార్ మీకు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఇట్లారా. సార్ రెస్పాన్స్ కాండి. కారు డ్రైవింగ్ చేయాలట, ఆయన దండ వేసేస్తాడు ఆ సార్కు. ఈ డ్రైవర్ అన్నా ఆయన సార్కు దండేస్తానే పోతాడట. కొద్దిసేపు డ్రైవింగ్ ఎవరైనా మీరైనా కానీ అనిల్ కానీ ఎవరైనా కొద్ది ఒక్కని కాగట్టం ముందు పోతుంది. సార్ ఇది ఎత్తు కాపుకోండి, ఇక చూద్దాం ఒకసారి మూమెంట్ చూద్దాం. మరి ఆపండి, మళ్ళా ఇదైతే అందుకోసమే. కారు ఎక్కడ ఆగుతుంది? పైన ఆగుతాడా కారు? ఇక్కడే మాట్లాడుతున్నాడు అతను. పోనండి.
కొంచెం స్లో. కొంచెం ముందు పెట్టి సారు మనకు కనిపించేటట్టు నాకు నేను కూడా ఆగాలి అందుకోవాలి. రైట్ కొంచెం ముందు పోయాను.
ఆపు. स्लो जी आटले स्लो जी वाटर करता लाइव है हाथ लाइव
అన్న స్లో చేయ ఒకసారి స్లో చేయి
కొంచెం ఒక నిమిషం సారీ ఓకే డన్ కొంచెం రండి. भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం रगन्न गारी नायकत्వం बीजेपी ఈ రోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మన రగన్న ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చినందుకు పెద్ద మొత్తంలో మహిళలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన జిల్లా రథసారథి గడ్డం సీనన్న గారు, మన అభ్యర్థి టైగర్ రగన్న గారు, పట్టణ అధ్యక్షుడు భాను గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, ప్రెస్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా మోడీ గారి ప్రపంచం, రగన్న గతంలో దుబ్బాకలో 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే ప్రపంచం గుర్తించే విధంగా దేశంలో అనునిత్యం ప్రశ్నించే గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మన రగన్న. ఈ రోజు అప్కీ బార్ 400 పార్ అనే నినాదంతో దేశం మొత్తం మారుమోగిపోతుంటే ఈ రోజు గడ్డ మీద కాషాయ జెండా ఎగరేయడానికి మనందరికీ అండగా నిలబడడానికి వచ్చినటువంటి మహానుభావుడు రగన్న గారు. రగన్న గారిని ఒక్కసారి మనం మెదక్ పార్లమెంటు నుంచి గెలిపించి మోదీ గారికి అండగా పంపిస్తే ఈ మెదక్ యొక్క రూపురేఖలను మార్చడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అనునిత్యం ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, అదే విధంగా నిధులు తీసుకొచ్చి ఈ మెదకును అభివృద్ధి చేసే విధంగా మనకు ముందు సహకరిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన హరీష్ రావు గారు ఇక్కడ మాయమాటలు చెప్పి జీవో గెజెట్ రిలీజ్ కాకముందే రెవెన్యూ డివిజన్ ఓపెన్ చేసిండు. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ కార్యక్రమాలు జరగట్లేదు, దగ్గర ఆర్డీఓను అపాయింట్ చేయలేదు. కాబట్టి ఏదైనా సరే రేపు పొద్దున ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, మెదక్ అభివృద్ధి కోసం పాల్పడాలంటే కమలం గుర్తుకు ఓటేసి రగన్నను భారీ మెజార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్కసారి దుబ్బాగా గుర్తు చేసుకోండి. అన్న 3 సంవత్సరాలు ఉంటే అనునిత్యం దొంగలు లెక్కోలే, తోడలు లెక్కోలే అన్న మీద దాడి చేసినా ఏ రోజు కూడా భయపడకుండా ప్రజల యొక్క
సమస్యలను గలమెత్తి చెప్పినటువంటి అన్న ప్రజన్న మొన్నటికి మొన్న మన టిఆర్ఎస్ అభ్యర్థి దొంగతనాన ఒక కలెక్టర్ అయి ఉండి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అక్కడ ప్రలోభ పెట్టి అది చేస్తే అది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ రోజు అటు కాంగ్రెస్ పార్టీ కానీ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కానీ ప్రజా సంక్షేమం మీద, ప్రజల యొక్క అభివృద్ధి మీద, ప్రజలకు అభివృద్ధి మీద ఆశ కానీ జాత కానీ లేదు. కాబట్టి ఈసారి రగన్నను 2 లక్షల 3 లక్షల మెజార్టీతో భారీ మెజార్టీ దిశగా గెలిపించి మెదకు నుంచి పార్లమెంట్ కు పంపాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెదకు మన రామాయంపేట మున్సిపాలిటీ సభ్యులకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి అందరి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం. జై భారత్ మాతాకి. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి మన టైగర్ రగన్న గారు మాట్లాడతారు. సభాధ్యక్షుడు, రామాయంపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు భానుచందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుర్తు మీద పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, పెద్దలు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా రథసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇంత పొద్దున్నే ఇంత సూర్యుడు బగబగలాడుతున్నా గానీ తమ్ముడు రఘును ఆశీర్వదిద్దామని ఇక్కడికి విచ్చేసినటువంటి మా అవ్వలకి, అక్కా జనాలకి, అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున శిరస్సు నమస్కారం అని చెప్పి తెలియజేస్తాం. మొన్నటిదాకా కారు పాలన చూసినాం, 10 ఏళ్ళు చూసినాం. పద్మకి ఏమి ఇచ్చింది, ఏం తెచ్చింది, బస్టాండ్ ఏం మారింది, రోడ్లు ఎట్లున్నాయి, మోరీలు ఎట్లున్నాయి చూసినాం. కారు మీద ముఖం మొత్తింది, డబుల్ బెడ్రూమ్ రాకపోయా, పింఛన్లు గట్లేవా, ఏడిపించి కోస పెడితే కారు మొండి చెయ్యి తెచ్చుకున్నాం. చెయ్యలు ఏం చెప్పారు మనకి, మాకు ఇట్లా ఓట్లు ఎగిరి అట్లా మీ 2000 పింఛన్ అందరికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అక్క వస్తున్నాయా 2500? ఎవరికన్నా 2500 వచ్చాయా? డిసెంబర్ నుంచి ఇస్తా అన్నాడు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి వచ్చింది. దగ్గర 4 నెలలు అయిపోయింది. 4 నెలల నుంచి డిసెంబర్ చెప్పినటువంటి 4000 రూపాయలు వచ్చినాయా? మా రైతులకు చెప్పారు, నవంబర్లో కడితే 1,00,000 రూపాయలు లోన్ మాఫీ అవుతుంది, డిసెంబర్ దాకా ఆగండి, డిసెంబర్ దాకా ఆగితే మీకు డిసెంబర్ లో 2,00,000 రూపాయలు లోన్ మాఫీ అవుతా అన్నాడు. అయిందా? అందుకన్నా 2 లక్షలు మాఫీ అయిందా? ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఈయన లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవాడా, ఖాళీ బిందెలే ఉన్నాయి, పైసలు లేవు, అందుకని మీకు ఏమి ఇస్తాను అన్నాడు. మరి ఊర్లలో కొత్త కొడతారన్న బాధకి ఒక్కటి మాత్రం ఇచ్చిండు. ఏంటది? బస్సు పోతాను ఫ్రీగా చెప్పిండు. అంతేనా? అంతకు మించి ఏమి ఇస్తలేడు. ఎందుకంటే బస్సుల కిరాయి ఆయన కట్టలేడు, మనం కడతలేదు తప్ప ఇంకోటి లేదు. బస్సు ఫ్రీగా వస్తే మనకి 2500 వస్తే మా అక్క చెల్లెల బస్సు పింఛన్ 4000 అయితే మొన్న దాకా 2000 ఇస్తే చిన్న కొడుకు 4000 ఇస్తాడు అనుకున్నాం. 2000 అట్లే ఉన్నాయి, 4000 ఇట్లే పోయినాయా? కారు అట్లే పోయింది, చెయ్యి ఇట్లే పోయింది. వీళ్ళిద్దరు కలిసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కమని చూస్తున్నారు. ఒక్కసారి మోడీ గారి గురించి ఆలోచించండి. దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. 500 ఏళ్ల కోలే ఒక గుడి కట్టుమంటే కట్టకపోతే ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంటే రాముల వారి గుడి ఇంటికి వచ్చినటువంటి జనవరి 22వ తారీఖున ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. బాత్రూమ్లు ఇచ్చినాం, ఇంటి ముంగట సీసీ ఇచ్చినాం, LED బుగ్గలు ఇచ్చినాం. ఎండలు ఎక్కువ అవుతున్నాయి, రోడ్ల పక్కన పెట్టే చెట్ల కాడికి వెళ్ళి ఆఖరికి కరోనా వచ్చి కష్టం వస్తే ఈ కడుపు చల్లగా బాగుండాలని ఆలోచించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ పార్టీ. చూసారు, కాలం చూసారు, ఒక్కసారి ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తే
గారికి వస్తే అది మమ్మల్ని కాపాడు అని అడిగిండు. అడిగినారు కదా ఆయన ముఖ్యమంత్రి అయిన 4 నెలలలో దగ్గర 15,000 కోట్ల అప్పులు తెచ్చిండు. ఏం తెచ్చిండు? 15,000 కోట్ల అప్పులు తెచ్చి నాకు బస్సులు ఫ్రీ ఇచ్చిండు తప్ప నీకు 2 ఇళ్ళు రాలే, 4,000 కోట్లు రాలే. వచ్చిందా? ఇప్పుడేమంటుండో మా రాహుల్ గాంధీని చూడండి, రాహుల్ గాంధీని చూసి ఓటేయండి, ఆయన ప్రధానమంత్రి అయితే మీకు పైసలు వస్తాయి అంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశంలోనే మొత్తం 50 సీట్లు లేవు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్పింది 50 కాస్త 40 అయితే అని చెప్పింది. 50కి 40 ప్రధానమంత్రి అయితేనా? మోదీ గారు మొదటిసారి గెలిచినప్పుడు 273 సీట్లు ఇచ్చినాం. చెప్పినాం మోదీ గారు బాగా పనిచేయండి అని చెప్పి చెప్తే బాగా పనిచేసిందని 5 ఏళ్ల తర్వాత 330 సీట్లు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? 273, 303 అయింది. కాశ్మీర్ పోయినా, కన్యాకుమారి పోయినా, ఇప్పుడు వచ్చేది ఎవరొస్తారని చెప్తున్నారు? ఎవరొస్తారని చెప్తున్నారు? మోడీ సార్ వస్తారని చెప్తున్నారు. ఎన్ని సీట్లు ఎంత వస్తాయని చెప్తున్నారు? 400 మన మెదక్ ఎంపీ ఉన్నారు కదా, మీకేదైనా కష్టం వస్తే మోడీ సార్ దగ్గరికి డైరెక్ట్ పోతారా? మరి మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ బిడ్డగా మెదక్ నుంచి డైరెక్ట్ పోయి ఇక మా రామాయణపేటకి కష్టం ఉంది సారు, ఈ కష్టం తీరుమని అడగాలంటే మీ బిడ్డగా మీరు రఘునందన్ కోటాలి, పువ్వు గుర్తు కొట్టేసి పంపించాలి. నేను ఇంతకుముందు విజయ్ పోటీ చేసినప్పుడు కూడా ఇదే చౌరస్తా నుంచి మీ దగ్గర నుంచి వచ్చి మాట్లాడాను. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చినా, పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఇచ్చినా, పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా, మీరంతా సత్యం ఉండాలని, ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోదీ పార్టీ. మరొకసారి 3వ మీరు మోకా ఇచ్చి 3వ నరేంద్ర మోదీ గారిని గెలిపించినట్లయితే, పువ్వు గుర్తు కొట్టేసి ఆశీర్వదించినట్లయితే మన పిల్లల చెప్తా ఉన్నా. కేసీఆర్ ఎట్లా అబద్ధాలు చెప్పిండో, కేసీఆర్ ఎట్లా మాయ మాటలు చెప్పిండో, పద్మతో కూడా బతుకమ్మ ఆడిచిపోయిందో అవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంది. ఏం చెప్పింది? ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు? నా బిడ్డ పద్మ కోసం రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ వచ్చింది. ఆర్డీఓ ఆఫీసు వచ్చింది. ఎలక్షన్లప్పుడు హరీష్ రావు వచ్చి మా పద్మని గెలిపిర్రి అని కొబ్బరికాయ కొట్టిండా? వచ్చిందా బంధురా? ఏదైనా ముందుకు పోయిందా? అది అయిందా? మరి ఏమైంది? 10 గ్రామ పంచాయతీ అయిందా? 200 ఉన్నాయి, ఇంటి 2,000 అయింది. అయిందా? తాత చూపించాడు మరి 200 అయితే అయిందా కాదా? మున్సిపాలిటీ పేరు మీద పన్నులు పెంచలేదా? ఇంకేమైనా సౌలతులు పెరిగినాయా? ఏమైనా రోడ్లు పెరిగిపోయినాయా? వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఉన్నాయని కోరుకున్నాడు. ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాడు ఒక ఆయన, కలెక్టర్ అని చెప్తాడు. ఏం చెప్తాడు? కలెక్టర్ అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏమన్నా ఎవరికైనా కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా వరి పంట వేసినటువంటి ఊరేస్తా అని చెప్పిండు. చెప్పిందా? రియల్ ఎస్టేట్ చేస్తానా? కలెక్టర్ లెక్క భూములు కబ్జా పెట్టాలా? ఏం చేయాలి? వ్యవసాయం చేయకుండా మొత్తం అదే మొదటి పంటలు ఇన్ని కీరాలు అమ్ముకుంటే పొలం మీద భూమి మీద అందరూ వ్యవసాయం చేస్తే వాడైతే ఊరిస్తా అంటున్నాడు. టీఆర్ఎస్ ఎత్తాడు గారికి హరీష్ రావు వచ్చి నందరాశి ముచ్చట్లు చెప్తున్నాడు. ఇగో కేసీఆర్ ఉంటే 2,000 పింఛన్ ఇచ్చిండు. ఎవరికైనా ఇంటిగా ఇచ్చిందా? ఇప్పుడు వస్తావా? రేపు కూడా వస్తాయి. ఈ పంచాయతీ పింఛన్ల పంచాయతీ, కరెంటు పంచాయతీ, నీళ్ల పంచాయతీ కాదు. మన బిడ్డలు మంచిగా ఉండాలంటే, ఈ దేశం బాగుండాలంటే ఎవరు ప్రధానమంత్రి కావాలనేది ఒకసారి ఆలోచించండి. ఎవరుండాలి ప్రధానమంత్రి? ఎవరుండాలి? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు ఏం గుర్తు? మా చెల్లెళ్ళు అంటలేదు, పువ్వులంటే ఇష్టం లేదా మీకు? దానికైనా దావత్కోటి ఏం పెడతారు? పొద్దుగాలే స్నానం చేసి నెత్తిలు ఏం పెడతారు? ఓట్ల పండుగ నాడు కూడా పొద్దుగాలు లేచి పూజ చేసి దేవునికి 2 పూలు పెట్టి ఏమని మొక్కాలి? చెల్లె ఏమని మొక్కాలి?
పువ్వు గుర్తు కోటేయమని మొక్కాలి. మొక్తారా మొక్కరా? గట్టిగా చెప్పాలి. దేనికి వేస్తారు ఓటు? అవో దేనికి వేస్తారు? చప్పుడు వినొద్దలేదు మాకే. పువ్వు గుర్తేనా? గట్టిగా చెప్పురి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే ఎత్తమా. ఇది పద్మ ఎలక్షన్ కాదు, కార్ ఎలక్షన్ కాదు, కేసీఆర్ ఎలక్షన్ కాదు, మోరీలు తీసే పంచాయతీ కాదు. చదువుకున్న పిల్లలు మంచిగా ఉండాలంటే, మన దేశం మీదకి ఎవరొచ్చి దండయాత్ర చేయొద్దంటే, ఈ దేశం బాగుండాలంటే, మన పండుగలు మనం మంచిగా చేసుకోవాలంటే, మనగడ పట్నం పక్కన శంగిచెర్ల అని ఊరు ఉంటుంది. ఏ ఊరు? శంగిచెర్ల. ఓలి ఆడినరా అందరూ? రామాయణంలో కూడా ఆడినరా? మక్క పిల్లలు కూడా ఆడినరా? ఓడి ఆడినాక పిల్లలకి ఇట్లా మైక్ పెట్టుకొని డాన్స్ చేస్తారా? చేస్తారా చేయరా? చేస్తే వేరే వాళ్ళు వచ్చి మన మీద పడి కొట్టిరు. కొట్టొచ్చా అట్లా? ఒక్కరోజు మనం ఓలి ఆడి మైక్ పెడితే కొడుతురు, వాళ్ళు రోజు 5 సార్లు మైకులు పెడుతున్నా పెడతలేరా? మరి మనం ఇంటున్నామా ఇంటలేమా? మనం ఒక్కరోజు ఓలి ఆడి డాన్స్ చేస్తే కోపపోతే మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇవాళ మన దేశంలో మన పండుగ మనం చేసుకోవాలా వద్దా? ఒక్కనాడు మైక్ పెట్టుకోవద్దా? వాళ్ళు 5 సార్లు మైక్ పెడుతుర్రా లేదా? పొద్దుగాల నుంచి రాత్రి దాకా 5 సార్లు నొల్లి పెడుతుర్రా? మరి మనం ఏమైనా అంటున్నామా? వాళ్ళ పని అది చేసుకుంటున్నారని ఊరుకున్నాం. మనం ఒక్క పూట రంగులు వేసుకొని ఇట్లా మైక్ పెట్టుకొని డాన్స్ చేస్తే చూడబుద్ధి కాకొచ్చి మన ఇళ్ళ మీదకి వచ్చి కొడుతురు. ఇలా అక్క చెల్లెలు ఆలోచించాలి. మరి మన ఊర్లో మన పండుగ రోజు మనం మైక్ పెట్టుకుంటే మన మీదకి వచ్చి దాడి చేస్తే ఎవరు అడుగుతారు? కేటీఆర్ అడుగుతారా? హరీష్ రావు అడుగుతారా? నెత్తి మీద టోపీ పెట్టుకొని అంజూరు పనులు తింటూరు. పోయి ఏం తింటూరు? మరి మా ఉగాది పండుగకి వచ్చిర్రా? గుళ్ళో కూర్చున్నారా? పంచాంగ శ్రవణం విన్నారా? వచ్చిందా మీ పతిపక్క? రాములారి గుడికి వచ్చిందా? పంచాంగ శ్రవణం విన్నారా? అందరికి పచ్చడి పెట్టిందా? మరి రోడ్డు మీద మాత్రం కూర్చొని నెత్తికి టోపీ పెట్టి మీదికి వెళ్ళి చీర కప్పి ఖర్జూర పళ్ళు తినిపించిపోయింది. పోయిందా? అంటే మన మొత్తం వాళ్ళే కావాలా? ఎవరు కావాలి? 180 మంది ఉన్నాం మన మొత్తాలకి, 20 మంది ఉన్న వాళ్ళు దిక్కుంటున్నారు వాళ్ళు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి. మన పండుగ మనం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే ఏమన్నా పర్మిషన్ తీసుకోవాలా? ఓలాడితే రంగులు వేసుకోవాలా వద్దా? జరిగినంతా ఆలోచించాలి. మనం మంచిగా ఉండాలంటే, రేపు మన పిల్లలు సల్లంగా కడుపు సల్లంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి కోటేయాలి, పువ్వు గుర్తుని గెలిపేయాలి. హరీష్ రావు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ఏమని? పింఛన్ ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, కరెంట్ ఇస్తామని. హరీష్ రావు ఉన్నా లేకున్నా ఇలా హరీష్ రావు మంత్రిరా? ఇలా హరీష్ రావు మంత్రిరా? పద్మ ఎమ్మెల్యేనా? అయినా నీళ్ళు వస్తలేవా? కరెంట్ వస్తలేదా? పువ్వు తింటలేవా? కేవలం మా ఉంటేనే పువ్వు తిన్నామా? ట్యాంకీల వల్ల మా ఉంటేనే కట్టిండా? ఇంకెవరు కట్టలేదా? అందుకని కారు గుర్తుకి ఈ ఎలక్షన్లకు సంబంధం లేదు. పద్మక్క గెలిచేది లేదు, ఢిల్లీకి పోయేది లేదు, ఢిల్లీలో బతుకమ్మ ఆడేది లేదు. మస్తు కానింది పద్మక్క. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూద్దాం పద్మక్క సంగతి. ఇప్పుడు మాత్రం ఈ ఓట్లు ఎవరికి వేయాలి? నరేంద్ర మోడీ గారికి వేయాలి. ఎందుకు వేయాలి? మన పిల్లలు బాగుండాలంటే, మన ఊర్లో మనం స్వతంత్రంగా మంచిగా బతకాలంటే, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, మా లంబాడి అక్క చెల్లెళ్ళు రామ్ రామ్ అని చెప్పుకొని తిరగాలంటే ఏం చేయాలి? పువ్వు గుర్తు కోటేయాలి. లేకపోతే నీ భూమి పోతుంది, నీ జంగల్ పోతుంది. జల్ లేదు, జంగల్ లేదు, జమీన్ లేదు, ఏమి లేకుండా పోతుంది. అందుకని మా గిరిజన బిడ్డలు ఆలోచించాలి. అడవి మీద మాకే హక్కు ఉండాలి, దున్నేటానికే పొలం ఉండాలి. జల్ జంగల్ జమీన్ అన్నటువంటి నాడు కొట్లాడినటువంటి మా కొమరం భీం వారసులుగా మేమందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు కోటేయాలి, పువ్వు గుర్తు కోటేయాలని చెప్పాలి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా పద్మవా? ఇచ్చిందా? ఇప్పుడు వచ్చే వెంకటరామరెడ్డి చెప్తున్నాడు, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన ఇంట్లో 30 ఉంటుంది, 100 ఉంటుంది. మనకేమైనా ఇద్దరు అవి ఇద్దరా? 100 బెడ్రూమ్లు ఉన్నా మనకు వచ్చేది ఏమి ఉండదు. అందుకని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి దయచేసి. ఈ కొట్లాట పద్మా దేవేందర్ రెడ్డిదో, హరీష్ రావుదో, చంద్రశేఖర్ రావుదో, రేవంత్ రెడ్డిదో కాదు. ఈ పంచాయతీ మన బిడ్డల పంచాయతీ. ఈ పంచాయతీ భారతదేశం పంచాయతీ. అందుకని మీరందరూ దయచేసి ఆలోచించాలి. ఓటు వేసే కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ నోట్లను నమ్ముకుంది. ఏం నమ్ముకున్నది? ఓటుకు 2000 ఇస్తారట. మొన్న పద్మక్కప్పుడు ఇచ్చిర్రా? ఇయ్యలేదా? మీ వాళ్ళు ఇచ్చిర్రు పైకి వెళ్ళి, వీళ్ళు కింద దాచుకున్నారు. రేపు కూడా అంతే. కారు వాళ్ళు నోట్లను నమ్ముకొని వస్తారు. వాళ్ళ నోట్లు వాళ్ళన్నీ దగ్గర ఉంచుకోమనూరి.
ఓటేసేటప్పుడు మాత్రం మీకు ఇంత పని ఇచ్చేటోళ్ళు, ఉపాధి హామీ పని ఇచ్చేటోళ్ళు, రోడ్లు పోసేటోళ్ళు, కోపులు కొట్టించేటోళ్ళు మనం మంచిగా బతకాలని కోరుకునేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకని దేని కోటేద్దాం అమ్మ, దేని కోటేద్దాం, దేనికేద్దాం గట్టిగా చెప్పాలి అన్న, దేనికేద్దాం? కమలం గుర్తుకో, కమలం గుర్తుకో అంటలేమో పెద్ద మనిషి, కళ్ళతో పెట్టుకున్న పెద్ద మనిషి అంటలేడు, చాలా గట్టిగా కమలం గుర్తుకో, కమలం గుర్తుకో. చెయ్యికి ఎత్తది పోయి మీ రామాయణపేట చెర్ల పడ్డట్టేది. ఎవరు గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి అయిపోయింది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిరు అయిపోయింది. ఆయనే చెప్తున్నాడు మా వాళ్ళే నా కాలు పట్టి గుంజుతారు అంటుడు. ఏమడుతురు? మా వాళ్ళే కాలు పట్టి గుంజుతారు అని చెప్తుడు. కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తుండు. ఎమ్మెల్యేలను రాండ్రి రాండ్రి అని గేట్లు తీసిండు తప్ప గరీబ్ వాళ్ళకి ఏం కావాలనేది ఆలోచిస్తలేడు. ఆలోచిస్తున్నా? అందుకని ఒక్కసారి ఆలోచించాలి. గరీబ్ వాళ్ళ కోసం ఆలోచించేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ పువ్వు గుర్తు. అందుకని దేనికి ఓటేయాలి? దేనికి ఓటేయాలి? కమలం గుర్తు కోటేయాలి. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మా రామాయణపేట అక్కా చెల్లెళ్ళు గింతండలకు ఇంతసేపు వచ్చి నాతో పాటు 2 కిలోమీటర్లు నడిచి నినాదాలు ఇచ్చిర్రంటేనే తప్పకుండా మా అక్కా చెల్లెళ్ళు పైసలు ఇచ్చినా, ప్లాట్లు ఇస్తామన్నా, ఇంకేం చేస్తామన్నా కానీ దేని కోటేస్తారు? దేని కోటేస్తారు? కమలం గుర్తు కోటేస్తారు అనేటువంటి విశ్వాసంతో సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. Kenapa nak? Tante speed urkaku. అట్లుండు అట్లుండు అట్లుండు